ఈరోజు క్లాస్లో మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ అయినా జావా ప్రోగ్రామ్స్ అయినా మనం నోట్ప్యాడ్లో కానీ నోట్ప్యాడ్++లో కానీ రాస్తాము. ఫస్ట్ నోట్ప్యాడ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ యొక్క స్క్రిప్ట్ని రాయాలి. హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా ఫస్ట్ హెచ్టిఎంఎల్ హెడ్, మనకు ఒక స్ట్రక్చర్ ఉన్నట్టే హెచ్టిఎంఎల్కి కూడా ఒక స్ట్రక్చర్ ఉంది. ఫస్ట్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్లో నేమ్, టైటిల్ని క్లోజ్ చేయాలి. మనం ఫస్ట్లో హెడ్ ఇచ్చాము, హెడ్ని క్లోజ్ చేయలేదు, ఇప్పుడు క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ బాడీ, మనం ఏ స్క్రిప్ట్ రాసినా కూడా అంతా బాడీలోనే రాస్తాము. బి అంటే బోల్ట్, సేమ్ దీన్నే కాపీ చేసి సెలెక్ట్ చేసి మొత్తాన్ని కాపీ చేయండి. సెలెక్ట్ చేసి కంట్రోల్-C మీద క్లిక్ చేసి కంట్రోల్-V అని పేస్ట్ చేయండి. ఇక్కడ ట్యాగ్స్ని మార్చండి. ఫస్ట్ బోల్ట్, తర్వాత అండర్లైన్, ఇటాలిక్. కావాలి అంటే మళ్ళీ రాసుకోవచ్చు. స్ట్రైక్, స్ట్రాంగ్, కిందకి రావాలి అంటే ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం కొత్తగా ఒక సూపర్ స్క్రిప్ట్ అంటే మనం ఏ స్క్వేర్ అట్లా రాస్తాం కదా, అవి ఎలా రాస్తామో చూడండి. సబ్స్క్రిప్ట్ అంటే H2O, C6, H6 అలాంటి ఫార్ములాస్ రాస్తాం కదా, అలా. ఇప్పుడు బాడీని క్లోజ్ చేసేసి హెచ్టిఎంఎల్ని కూడా క్లోజ్ చేయండి. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఫైల్ అని ఉంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ డెస్క్టాప్. ఇక్కడ ఫైల్ నేమ్ దగ్గర ఏదో ఒక నేమ్ పెట్టండి. ఇది పెట్టిన తర్వాత మనం హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ కాబట్టి రాస్తుంది .html అని కంపల్సరీగా పెట్టాలి. .html, మీరు ఏదైతే ఫైల్ నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్తో పాటు .html అని సేవ్ చేయాలి. ఇక్కడ చూడండి, కొత్తపేట .html అని సేవ్ అయింది. నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ కనపడుతుంది. మనం రాసిన ఆ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఎలా వస్తుందంటే దీని మీద రైట్ క్లిక్ నొక్కి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, జెడ్పీ హై స్కూల్ ఇవన్నీ ఒకలాగా ఉన్నాయి. ఫస్ట్ థిక్గా ఉన్నాయి, తర్వాత దాని కింద అండర్లైన్, తర్వాత ఇటాలిక్, కొంచెం లెటర్స్ బెండ్ అయినట్టు, స్ట్రైక్ అంటే ఇలా, ఏ స్క్వేర్, H2O అట్లా వచ్చినాయి కదా, ఇవన్నీ ఒకే లైన్లో వచ్చినాయి. అలా కాకుండా ఒకదాని కింద ఒకటి రావాలి అంటే ఇక్కడ చేంజ్ చేయాలి. ఇక్కడ కొత్తగా ఒక ట్యాగ్ BR అన్న ట్యాగ్ని యూజ్ చేస్తాము.
ఒకసారి రాస్తే చాలు, సేమ్ అదే కాపీ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా రాసిన తర్వాత ఒకసారి సేవ్ చేశారు కాబట్టి కంట్రోల్ పట్టుకొని ఎస్ కొట్టండి. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అయింది. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి. ఒకదాని కింద ఇట్లా వస్తాయి. నెక్స్ట్ క్లాస్లో ఈ పేజ్ వైట్ కలర్లో ఉంది కదా, దానికి కలర్ ఎట్లా మారుస్తారు, స్క్రోల్ అవుతా ఎలా టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతా ఎలా వెళ్ళాలో చూద్దాం.